ఇటువంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ మన ఇండియాలోనే ఉంటారేమో. బీహార్ లో రాహుల్ షా అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక గ్రామాన్ని ఎంచుకున్నాడు. ఆ గ్రామంలో ఒక పాడుపడిన ఒక స్కూల్ ని తీసుకుని దానికి శుభ్రం చేసి మొత్తం పెయింట్లన్నీ వేసి దాన్ని ఒక పోలీస్ స్టేషన్ లో మార్చేశాడు. అయితే పోలీస్ స్టేషన్ లో మార్చిన తర్వాత తను ఏం చేశాడంటే ఆ గ్రామంలో ఉన్న కొంతమంది యువకులను హైర్ చేసుకున్నాడు. వాళ్ళందరికీ ఏం చేశాడంటే మీ పోలీస్ జాబ్ ఇస్తాను, కొంత డబ్బు అయితే ఖర్చు అవుతుందని చెప్పాడు. సరే అని చెప్పి అందరూ తలా 10,000 15,000 రూపాయల వరకు అలా ఇచ్చారు. అందరికి ఏం చేశాడంటే యూనిఫామ్ ఇచ్చాడు, ఒక బొమ్మ తుపాకీలు అంటే పేరని కొన్ని తుపాకీలు ఇచ్చాడు, వాళ్ళకి క్యాప్స్ ఇచ్చాడు అండ్ వాళ్ళకు కొన్ని ఐడి కార్డ్స్ కూడా ఇచ్చాడు. అయితే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఊర్లోకి వెళ్ళిపోయి డబ్బులు వసూలు చేసుకుని రావాలి. ఇలాగా దాదాపుగా 1 year పాటు ఈ పోలీస్ స్టేషన్ నడిచింది. ఈ పోలీస్ స్టేషన్ నడిచిన తర్వాత సడన్ గా 2 months నుంచి వాళ్ళకి శాలరీ వేయడం మానేశాడు. 2 months నుంచి శాలరీ వేయట్లేదు ఏంటని చెప్పి వీళ్ళందరూ కలిసి హైయర్ అఫీషియల్స్ దగ్గరికి ఈ ఎవరైతే యువకులు ఉన్నారో ఇలాగ మోసపోయిన యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే వాడొక ఫ్రాడ్ అని, అదొక ఫేక్ పోలీస్ స్టేషన్ అని చెప్పి నిర్ధారించారు. ఇప్పుడైతే వాడైతే ఎస్కేప్ పరారీలో ఉన్నాడు. వాడి గురించి అయితే పోలీసులు వెతుకుతున్నారు. మీరే చెప్పండి, ఇటువంటి ఆనిముత్యాలు మన ఇండియాలోనే ఉంటారు కదా. ఈ స్టోరీ విన్నారు కదా, ఈ ఆనిముత్యం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.